बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ ఇవ్వండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమ సహవాస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాబా ప్రేమందరికి అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబా తోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభించవలసిందిగా శ్రీనివాసరావు గారు అల్లూరి కోరుతున్నాను. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. జై బాబా అండి అందరికి. టైం అయింది, పాడండి శ్రీనివాసరావు గారు. నమో మెహర్ బాబా పాడండి. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव अपार दिया कृपा सागर अपार दिया कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भांजन परम पावन भव भय भांजन परम पावन प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షమును గ్రహింపుము प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय बाबा अंडी थैंक यू सार परमेश्वर गारू जय बाबा अंडी अंदर की जय बाबा अंडी జై బాబా అండి శ్రీనివాసరావు గారు. ప్రార్థనా గీతం నమో మెహర్ బాబా చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమం వివరాలు. మనకి 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహరాజుని గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో సులోచన గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి నెక్స్ట్ చేస్తానండి పనిగేశ్వరరావు గారు. జై మెహర్ బాబా. ఓకే, అయితే శారదా ప్రసాద్ గారు. जय बाबा अंडी जय बाबा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय बाबा మనసును హరించు రూపం మాహమును దహించు నామం మనసును హరించు రూపం మాహమును దహించు నామం మెహరు నిరూపం
ఆ ప్రభు నామం మెహరు నిరూపం, ఆ ప్రభు నామం అతులిత ప్రేమాలయం, మనసును హరించు రూపం, మామును దహించు నామం. వెన్నెల కిరణం ఆదరహాసం, వికసిత జలజం ఆ ప్రియవదనం. వెన్నెల కిరణం ఆదరహాసం, వికసిత జలజం ఆ ప్రియవదనం. ప్రేమ సుధామం, ప్రేమ సుధామం శ్రీ ప్రభు చరణయుగలం, మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మౌన సుభాషిత చిన్ముద్రధారే, సుమధుర మురళి గానలహరే. మౌన సుభాషిత చిన్ముద్రధారే, సుమధుర మురళి గానలహరే. తలచిన చాలు, తలచిన చాలు పులకించేను హృది మరే, మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. సంచిత కర్మల పరిహారముకై నవజీవనమునా మార్గము చూపి, సంచిత కర్మల పరిహారముకై నవజీవనమునా మార్గము చూపి, అహరహము అహరహము మా తోడై నిలిచే, మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మెహరు నిరూపం, ఆ ప్రభు నామం మెహరు నిరూపం, ఆ ప్రభు నామం అతులిత ప్రేమాలయం, మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి, మంచిగా వినిపించారు. ఇప్పుడు సులోచన గారు పాడతారా? జై బాబా అండి, జై బాబా పాడతానండి. అవతార్ మెహర్ బాబాకి, సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు, తనువనువనువున నామం నిండే భాగ్యం కల్పించు. నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు, తనువనువనువున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. ఏ క్షణమైనా ఎచ్చటనున్నా నిన్నే తలచేలా, ఏ పని అయినా ఏ సేవైనా నీకై చేసేలా, ఏ క్షణమైనా
ఎచ్చటనున్న నిన్నే తలచేలా, ఏ పని అయినా ఏ సేవైనా నీకై చేసేలా, నీ ప్రియ సందేశములను నిత్యం ఆచరించేలా, నీ ప్రియ సందేశములను నిత్యం ఆచరించేలా, మాటల కన్నా మౌనంలోనే కాలం గడిపేలా, నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. కామము క్రోధము లోభము మోహము మదము మచ్చరము, ఈర్ష అసూయలు పగలు సెగలు మా బలహీనతలు. కామము క్రోధము లోభము మోహము మదము మచ్చరము, ఈర్ష అసూయలు పగలు సెగలు మా బలహీనతలు. బలహీనతలను బాబా నీకే అర్పణ చేశాము, బలహీనతలను బాబా నీకే అర్పణ చేశాము. పునరావృతమును కానీకయ్యా పూనాపురివాస, నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. మెహరు శ్రీవై మా హృదయాలలో తపనను రేపావు, కరుణా శ్రీవై కమ్మని కలలకు రూపును తెచ్చావు. మెహరు శ్రీవై మా హృదయాలలో తపనను రేపావు, కరుణా శ్రీవై కమ్మని కలలకు రూపును తెచ్చావు. సత్య స్త్రీవై సత్య పదములో మమ్ముల నడిపించు, సత్య స్త్రీవై సత్య పదములో మమ్ముల నడిపించు. ప్రేమ స్త్రీవై ప్రేమలో మమ్ము ధూళిగా కానిమ్ము, నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. జయవాణి మెహర్ శ్రీ గారి సందేశాత్మక గీతం వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారు పాడిన తర్వాత లలిత్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జయవాణి అప్పారావు గారు. జయబాబు అప్పారావు గారు పాడుతున్నారా? లలిత్ కుమార్ గారు మీరు సిద్ధంగా ఉంటే పాడండి. ఇక్కడ మౌనం అని పెట్టారు జయబాబా లలిత కుమార్ గారు. ఓకే ఓకే సరే. సైలెన్స్ అట జయబాబా. ఓకే, మట్టా నాగమణి గారు. జై బాబా. అప్పారావు గారు పాడండి. జై బాబా అండి. అవునండి, అప్పారావు గారు పాడుతున్నారు. అందరికీ జై బాబా. పాడుతున్నారా? వినిపిస్తుందా? పాడుతున్నాను సార్, పాడుతున్నాను. అప్పారావు గారు పాడుతున్నారా? జై బాబా సార్. జై బాబా. అది నాకు ఫోన్ వచ్చింది సార్, అందుకే వినపడలేదు. మీరు ఎవరి పేరు చెప్పారో తెలియదు. ముందు ఆమె పాడిన నాగమణి చేస్తా నేను పాడతాను. సరే సరే. నాగమణి గారు పాడండి. జై బాబా. కరుణా సింధు నమో మేహరు బాబా, నమో మేహరు బాబా. దయగలవో దేవా దివ్యావతార,
కరుణా సింధు నమో మేహరు బాబా దయగలవో దేవా దివ్యావతార కరుణా సింధు నమో మేహరు బాబా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ మాదు పాపాలన్నీ పరిహరించి పాలించి పతిత పావన హే పతిత పావన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ మాదు పాపాలన్నీ పరిహరించి పాలించి పతిత పావన హే పతిత పావన విడనాడను నీ నామము నీ వారమురా జ్ఞానోదయమీవ జగదోద్ధార విడనాడను నీ నామము నీ వారమురా జ్ఞానోదయమీవ జగదోద్ధార కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా దయగలవో దేవా దివ్యావతార మాయా మమతల మరుగున దాగిన నిన్ను బాబా దాగిన నిన్ను మాయా మమతల మరుగున దాగిన నిన్ను బాబా దాగిన నిన్ను కన్నుల చూడవలను కాని బంధములందు మాయ బంధములందు పడియుంటిమి మాయ జోపి దర్శనమీవా ప్రాధేయపడిన ప్రాధేల కరుణ కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా ఈశ్వరాధికారముతో దివ్య ప్రేమను నీదు దివ్య ప్రేమను విధిని మరిచి నిదురించే మనసులయందు మాయ మనసులయందు ఈశ్వరాధికారముతో దివ్య ప్రేమను నీదు దివ్య ప్రేమను విధిని మరచి నిదురించే మనసులయందు మాయ మనసులయందు వెదజల్లగా అరుదించిన దివ్య స్వరూప మా పాలి దేవ దరిచేర్చ నీవే మా పాలి దేవ దరిచేర్చ నీవే కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా దయగలవో దేవా దివ్యావతార కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి పన్నగేశ్వర గారు అందరికీ జై బాబా దేవబండి బాబ్జీ గారి గీతం చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. అప్పారావు గారు, తర్వాత మల్లికార్జున గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. తనివి తీరలేదు స్వామి నీ ప్రేమామృతమును నే గ్రోలగ తనివి తీరలేదు మోహన మగుని మోమును చూడగా మోహన మగుని మోమును చూడగా హృదయమే రాగము పాడెనే మోహన మగుని మోమును చూడగా హృదయమే రాగము పాడెనే మధురమైన నీ మందహాసమే ఆ మధురమైన నీ మందహాసమే మనసున వెన్నెలై విరిసెనే మనసున వెన్నెలై విరిసెనే తనివి తీరలేదు బాబా నీ ప్రేమామృతమును నే గ్రోలగ తనివి తీరలేదు ప్రేమను చిలికే కౌగిలింతయే ప్రేమను చిలికే కౌగిలింతయే ఉల్లం జల్న చేసనే మధురమై తీయనైనని స్పర్శానందమే ఆ తీయనైనని
ఇకనైనని స్పర్శానందమే ఎదలో మోహము రేపెనే ఎదలో మోహము రేపెనే తనివి తీరలేదు బాబా నీ ప్రేమామృతమును నేదోలగ తనివి తీరలేదు కరుణలొలుకొని చల్లని చూపులు నీ దరి రమ్మని పిలిచెనే కరుణలొలుకుని కమ్మని చూపులు నీ దరి రమ్మని పిలిచెనే పొంగులు వారే ప్రేమ తరంగము ఆ పొంగులు వారే ప్రేమ తరంగము నాలో నాట్యము చేసెనే నాలో నాట్యము చేసెనే తనివి తీరలేదు స్వామి నీ ప్రేమామృతమును నే గ్రోలగ తనివి తీరలేదు అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబండి పనేశ్వరాలు జయగొండ పరారు ఎంబీ శాస్త్రి గారి పాట చక్కగా అనిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మల్లికార్జున గారు పాట పాడతారు, తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. వినోదమేలే నీకిది, వివాదమేలే మాకిది. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. అంతట నీవై ఉన్న జగతిలో, లేవని అందురు కొందరెందుకో. అంతట నీవై ఉన్న జగతిలో, లేవని అందురు కొందరెందుకో. పొరపాటో అలవాటో ప్రేమవైన నీ సయ్యాటో. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. ఎంతగా నీకై పరితపించినా, వింతగా పలుకవు చిత్రమేమిటో. ఎంతగా నీకై పరితపించినా, వింతగా పలుకవు చిత్రమేమిటో. ఏ మరపో మై మరపో, మరువలేని నీ భక్తుల గెలుపో. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. వినోదమేలే నీకిది, వివాదమేలే మాకిది. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. ప్రేమవు నీవే ప్రేమ జగతిలో, ప్రియుడవు నీవే ప్రణయ జగతిలో. ప్రేమవు నీవే ప్రేమ జగతిలో, ప్రియుడవు నీవే ప్రణయ జగతిలో. దేవుడవో భక్తుడవో, భక్త జనాలికి మెహరశ్రీవో. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. వినోదమేలే నీకిది, వివాదమేలే మాకిది. ఉన్నది నీవే లేని జగతిలో, లేనిది నీవే చిత్త భ్రమలలో. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. అందరికి జై బాబా అండి. మహర్షి గారి ఇది ఒక తత్వగీతం. జై బాబా. అరుణ రవీంద్ర గారు పాడుతారండి. జై బాబా. అరుణ రవీంద్ర గారు. ఓకే, పుష్పలత గారు పాడతారా? జై బాబా అండి. జై బాబా. పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మదిలోన మధుర నామం, స్మరింతు ఎల్ల కాలం.
అది ఏ మధురము మెహరుని నామము కదా, మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం. ఎన్ని జన్మల పుణ్యాల ఫలము మెహరుని జపించా, మౌన రూపా మము చేరరావా, లేరు నీ సాటి దైవం. మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం. పలుకవేళ నీకేలాలక కానరావా బాబా, కనులకైనా కనిపించరావా, వలదు కఠినము బాబా. మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం. దైవ మానవ దయ చూపరావా, దండి కోరిక కాదు, ఎన్ని జన్మలు నేనెత్తినానో, ఇంకెన్ని జన్మలు నేనెత్తవలనో, వలదు మరు జన్మా. మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం. మల్లె పూల మాలల్ని నామము మనసుతో గై కోరా, గతములో నా శ్రీరాముడంటి, ఇప్పుడు నిన్ను శ్రీ మెహరుడంటి, ఏమిటో నీ లీలా. మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం. అది ఏ మధురము మెహరుని నామము కదా, మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా సార్. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబండి కృష్ణనాథ్ గారు. లలిత్ కుమార్ గారు పాడతారా? జై బాబా. సైలెన్స్ లలిత్ అటవడే వల్ల. జై బాబా. ఓ మౌనారే, సారీ. మూర్తి గారు. లేదు, మాట్లాడింది. మూర్తి గారు వెళ్ళిపోయారా? ఉన్నారండి. మూర్తి గారు. జై బాబా. అది నెట్ మూర్తి గారు ప్రాబ్లం ఉంది. వినిపిస్తుందా? ఏమండి? నెట్ ప్రాబ్లం ఉందండి. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందండి. ఓకే. మూర్తి గారు ఉన్నారండి? నెక్స్ట్ పాడతానంటున్నారు స్పీచ్ తర్వాత. ఓకే, సరే. జై బాబా. ఇంకా మనకి ఇంకా 3 నిమిషాల సమయం ఉంది. సరే, అయితే చిన్న పాట ఇస్తాను. పద్మావతి గారు పాడతారా? చిన్న పాట పాడతానండి. జై బాబా. పాడండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की. నీ ప్రియ నామం అమృతపానం, ప్రియతమ మెహరీశ్వరా బాబా, ప్రేమిక హృదయేశ్వరా. నీ ప్రియ నామం అమృతపానం, ప్రియతమ మెహరీశ్వరా. నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలిచిన వారికి, నీ కొరకై తపించిన వారికి బాబా, నీ కొరకై తపించిన వారికి, నీ సేవలో తరించిన వారికి, నీ ప్రియనామం అమృతపానం,
ప్రియతమ మెహరీశ్వరా అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతనలు పీడిన వారికి ఆత్మార్పణ గావించిన వారికి బాబా ఆత్మార్పణ గావించిన వారికి అన్నిట నిన్ను తిలకించిన వారికి నీ ప్రియనామం అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసిన వారికి ప్రేమానుభూతిని పొందిన వారికి బాబా ప్రేమానుభూతిని పొందిన వారికి ప్రేమాంబుదిలో మునిగిన వారికి నీ ప్రియనామము అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబాకి జై బాబాకి ధన్యవాదాలు జై బాబా అండి మీకు కూడా జై బాబా ఇప్పుడు మెహర్ రజని గారి ప్రశ్న లాస్ట్ మీటింగ్ లో హఫీజ్ సూక్తులు 2 విశ్లేషణ చెప్పారు ఉదాహరణలతోటి ఇప్పుడు 3వది చెప్పాల్సి ఉంది మరి ఆమె ఏ సబ్జెక్ట్ చెప్తారో నాకు తెలియదు ఇప్పుడు జై బాబా అండి రజని గారు జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు అందరికీ జై బాబా అండి కొన్ని పర్సనల్ పనుల వలన నేను 2 వీక్స్ హాజరు కాలేకపోయాను మెహర్ దర్బార్కి పన్నగేశ్వరరావు గారు చెప్పినట్లుగా నేను అంటే 2 వీక్స్ బ్యాక్ హఫీజ్ సూక్తులు మొదలెట్టుకున్నాం అందులో విషయాలు మనం తెలుసుకుంటున్నాం కొంచెం క్లుప్తంగా అంటే బాబాకి ఎంతో ఇష్టమైన హఫీజ్ సూక్తులు అవి 2 తెలుసుకున్నాము కానీ మళ్ళీ కొంచెం క్లుప్తంగా ఫస్ట్ నుంచి తెలుసుకుని ఈ రోజుతో ముగించేసుకుందాం ఈ హఫీజ్ సూక్తులు బాబాకి చాలా ఇష్టం ఎంత ఇష్టమో అంటే ఆయన భౌతిక శరీరాన్ని త్యజించడానికి ఒక రోజు ముందు అంటే ఎప్పుడంటే 1969 జనవరి 30వ తేదీ రాత్రి అలోబాని పిలిచి తనకెంతో ఇష్టమైన ఈ 3 హఫీజు ద్విపదలు కానీ పద్యాలు కానీ అంటారు వాటిని ఆ రాసి ఉన్న బోర్డు తీసుకొచ్చి తన గదిలో పెట్టమని బాబా ఆదేశించారు బాబా చెప్పినట్లుగానే అలోబా కూడా మర్నాడు 31వ తేదీ ఉదయం ఆ బోర్డు తీసుకువచ్చి బాబా గదిలో టేబుల్పై ఉంచారట అంటే రాత్రి అడిగారు కదా పొద్దున్న తీసుకొచ్చి అలోబా పెట్టాడు ఎప్పుడు జనవరి 31 అంటే బాబా బాడీ డ్రాప్ చేయక ముందు ఇది పర్షియా భాషలో ఉన్న పద్యాలు అవి బాబా ఏం చేశారంటే అలోబా చదివించారట కూడా కొద్ది కాలంగా చాలా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాబా వాటి అర్థాన్ని వివరించి చివరిగా చేతులెత్తి హఫీజ్కి నమస్కరించారు అని రాస్తున్నారు అంటే బాబా ఎంత ఇష్టపడ్డారు హఫీజ్ని అంటే ఈ నమస్కారం ద్వారా మనకి అవగతం అవుతుంది అని రాస్తున్నారు అంటే బాబా హఫీజ్కి నమస్కరించారట బాబా ఆధ్యాత్మిక విషయాలను వివరించినప్పుడు కూడా ఈ హఫీజ్ పద్యాలనే ఉదాహరణగా చెప్పేవారు అంతేకాకుండా బాబా ఈ హఫీజ్ గురించి కూడా ఏమని అన్నారంటే గత 2000 సంవత్సరాల నుండి హఫీజ్కి సరిసాటి అయిన కవి ఎవరూ లేరు ఎంతో మంది ఉర్దూ పర్షియన్ కవులు హఫీజ్ నుండి స్ఫూర్తిని పొందారు అన్నట్ట 2000 సంవత్సరాల నుండిట అలాంటి కవి రాలేట ఈ హఫీజ్ వలనే ఈ పర్షియన్ ఉర్దూ కవులు కూడా స్ఫూర్తి పొందారు అంటే ఆయన యొక్క పద్యాలు ఈ సూక్తులు విని స్ఫూర్తి పొంది వాళ్ళలో కూడా మంచి కవిత అది బయటకు వచ్చిందని చెప్తున్నారు బాబాకి ఎంతో ఇష్టమైన ఈ హఫీజు గురించి ప్రేమికులకి తెలియాలి అని రాస్తున్నారు నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ హఫీజ్ గురించి చదవడం అంటే ఆయన సూక్తులు బాబా చెప్పడం అర్థాలు తెలుసుకోవడం ఇవి విన్నాం కానీ హఫీజ్ గురించి మనకు అంత తెలియదు కానీ ఇక్కడ చాలా అద్భుతంగా హఫీజ్ గురించి కొంచెం క్లుప్తంగా పరిచయం చేశారు అది మనం తెలుసుకుందాం ఎందుకు బాబా అతనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే అతడు భగవద్ అనుభవం పొందిన అతనండి అందుకే బాబా అతని పద్యాలని అంతలా ప్రతిసారి ఉదహరించేవారని నాకు ఈ రోజు చదువుకున్నప్పుడు అర్థమైంది అంటే బాబాకి ఎంతో ఇష్టమైన ఈ హఫీజ్ గురించి తెలుసుకోవడం ప్రేమికులు తెలుసుకోవాలి అని రాస్తున్నారు హఫీజ్ ఎప్పుడు వాడంటే 1325వ సంవత్సరంలో ఇరాన్లోని షీరాజ్ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాట హఫీజు
అతడు చాలా చిన్న వయసులోనే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేయడం వల్ల అతనికి హఫీజ్ అని పేరు వచ్చింట. ఖురాన్ గ్రంథాన్ని చాలా చిన్నతనంలో కంఠస్థ చేశాట. కానీ అతను చూడడానికి చాలా అందవికారంగా ఉండేవాడు. ఎంతో నల్లని శరీర ఛాయతో లావుగా ఉండేవాట. అతనికి 21 ఏట ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. కానీ ఇతని శరీరాకృతి బాగుండదు కదా, అందుకని ఆ అమ్మాయి అంతగా పట్టించుకోలేదు. ఆమె దృష్టిని ఆకర్షించుకోలేకపోయాడు హఫీజు. ఎలాగైనా ఆ యువతి ప్రేమను పొందాలని, ఆ కోరిక బలంగా వస్తుంది కదా, ఎలాగైనా ఆమెను పొందాలని చిల్లానాశిని అని తపస్సు మొదలెట్టాడు. ఈ చిల్లానాశిని గురించి మనకు తెలుసు. బాబా తండ్రి గారు షరియార్జీ ఇది చేయడం, ఈ ప్రయత్నం, ఆ దివ్యవాణి పలకడం, నీ కొడుకు ద్వారా నీకు భగవద్ దర్శనం జరుగుతుందనడం, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి చిల్లానాశిని అంటే మనకు తెలుసు, ఒక చట్రం గీసుకుని 40 రోజులు అందులో ఉంటారు. ఆ వృత్తాన్ని దాటి బయటికి రారన్నమాట. అలాగే హఫీజ్ కూడా చేశాడు. షరియార్ చేశారు, మళ్ళీ హఫీజ్ కూడా చేశాట. ఈ చిల్లానాశిని అంటే తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని 40 రోజుల పాటు దాని నుండి బయటకు రాకుండా ఆ వృత్తంలోనే ఉండి తపస్సు చేయాలట. 40 రోజుల ఆ తపస్సు ముగుస్తుండగా హఫీజ్కి గ్యాబ్రియల్ అనే దేవదూత ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అంది. అక్కడ దివ్యవాణి పలికింది, ఇక్కడ గ్యాబ్రియల్ అనే దేవత ప్రత్యక్షమైందిట. కానీ 40 రోజులు కూడా అండి చాలా కష్టాలు అనుభవిస్తారు వాళ్ళు. వాటి గురించి రాస్తారు కూడా మెహర్ ప్రభు చరిత్రలో. అవన్నీ ఎదుర్కొన్నాడు చూడండి. అంటే ఆ కోరిక, ఆ అమ్మాయిని పొందాలనే కోరికతో ఈ తపస్సు చేశాడు. కానీ హఫీజ్ చూడండి, ఈ గ్యాబ్రియల్ దేవతను చూడగానే తాను ప్రేమించిన యువతిని మర్చిపోయాట. అంటే అంత అందంగా ఉంటుంది ఆ దేవత. భగవంతునికి చెందిన దేవదూతే ఎంత అందంగా ఉంటే ఆ భగవంతుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడో కదా అనుకున్నాడు. సరైన సమయం, అదే అదృష్టం అంటారు చూసారా, గురువే వెతుక్కుని వస్తాడు శిష్యు దగ్గరికి అంటారు సరే, అలా రెడీ అయిపోయాడు హఫీజు ఆత్మని. అలాగే లైలా మజ్ను విషయం కూడా బాగా చెప్తారు. లైలాని విడవలేక మజ్ను చేస్తుంటే సద్గురువే వచ్చి ఇంతకన్నా అందమైనది నీకు ఇప్పిస్తాను అంటే వద్దంటాడు. ఆఖరికి సద్గురువే అతని వైపు తిప్పించుకుని మజ్నుని భగవద్ దర్శనం చేయిస్తాడు. అంటే సద్గురువుని తన దగ్గరికి రప్పించుకునేలా చేసేంత అద్భుతమైన ప్రేమ అన్నమాట. ఆ ప్రేమలో కూడా నిస్వార్థ ప్రేమ అంటారు. అంటే ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా ఆమెనే ప్రేమించే ప్రేమ. అంటే అసలు అందులో ఇసుమంత స్వార్థం కూడా లేని ప్రేమ వలన మజ్ను ఆ భాగ్యాన్ని పొందాడు. అలాగే ఇక్కడ హఫీజు కూడా గ్యాబ్రియల్ని చూడగానే అసలేని యువతిని మర్చిపోయాడు, ఆ ప్రేమించిన యువతిని. దేవదూత ఎంత అందంగా ఉంటే భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడో అనుకున్నట్ట. వెంటనే దేవదూతను అడిగట, నాకు భగవంతుడు కావాలి అన్నాడు. అప్పుడు ఆ దేవదూత అతన్ని అత్తర్ అనే గురువు వద్దకు పంపిస్తుంది. హఫీజు ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ 40 సంవత్సరాలు గురువుని సేవించిన తర్వాత అత్తరు హఫీజుకి భగవద్ అనుభవాన్ని ప్రసాదించాడు. హఫీజు కవిత్వంలో కొంత భాగం భగవద్ అనుభవం రాకముందు చెప్పింది, భగవద్ అనుభవం పొందిన తర్వాత హఫీజ్ చెప్పిన కవిత్వం ఎంతో సొగసుగా అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంటుంది అని రాస్తున్నారు. అంటే భగవద్ అనుభవం ముందు ఒక రకంగా ఉంటే ఈయన కవిత్వం భగవద్ అనుభవం అయ్యాక ఏమైంది, ఈ కవిత్వం ఆధ్యాత్మిక సరళి, ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉండేట. అలా అతను ఏడాదికి 10 గజల్సే రాసేవాట. అందరూ అడిగేవారట, ఏంటి 10 గజల్సే రాస్తావు, ఇంకొంచెం రాయొచ్చు కదా అంటే దానికి చాలా అద్భుతమైన కారణం చెప్తాడండి హఫీజు. అంటే మనందరం కూడా కాస్త ప్రేమ పలికితే మనం సొంత వాక్యాలు, ఎక్కడెక్కడో పలికిన వాక్యాలు బాబా మీద రాసేస్తూ ఉంటాం. అందుకే పాటల్లో కూడా సాహిత్యం ముఖ్యం అంటూ ఉంటారు. ఒక్కసారి పన్నగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు, సాహిత్యాన్ని ఆధారం చేసుకుని పాట పాడితే కనుక ఆ పాట ప్రభు పాదాల దగ్గరికి చేరుతుంది. మన హృదయం కూడా ప్రభు పాదాల దగ్గర ఉంటుంది. అంతేగాని నువ్వు ఇంత కఠిన హృదయవా, నీకు హృదయం లేదా అని పాడుతున్నా. ఎన్వి సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. కాస్త పాట ఏదో బాగుంది అంటే మిగిలిన పాటలన్నీ తీసుకొచ్చి ఎన్వి సత్యనారాయణ గారు చూపిస్తారట. అందులో ఏ రకమైన సాహిత్యం ఉండదుట. ఇంకా సినిమా పాటల సాహిత్యం. ఇప్పుడు బాబ్జీ గారు రాశారు సినిమా పాటల సాహిత్యం, ఆయన రాయలేదండి, బాగా రాయించారు అతని చేత. రాత 5వ క్లాస్ కూడా చదివిన ఆయన అంత అద్భుతంగా గాడ్ స్పీక్స్ మొత్తం అంతా ఉంటుంది బాబ్జీ గారు రాసిన బాబా పాటల్లో. అలా ఉండాలి కదా సాహిత్యం, అలా ఉండటం లేదు ఇప్పుడు సాహిత్యం అసలు. అందుకని
ఈ హఫీజ్ అన్నట నా ప్రభు స్థాయికి తగినట్లుగా వ్రాయాలంటే నేను అంతకంటే ఎక్కువగా రాయలేను అని చెప్పాట. అంటే అవకాశం వచ్చింది కదా అని చెప్పి 10 20 రాలే చూడండి హఫీజు. భగవద్ అనుభవం పొందిన హఫీజే అంత విధేయత ప్రభువుకు చూపించాడు అంటే అసలు మనం ఎక్కడుండాలి? మనం పాట రాసే ముందు భగవంతుని మీద ఎంత తాదాప్యం చెందాలి. అది ఆయన రాయించాలి తప్ప మనం రాసేసి 4 అవే పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది అసలు పాత పాటలు మర్చిపోతున్నారు. అందుకనే ప్రభు సంకీర్తనలు గ్రూప్ కూడా పెట్టుకున్నాం మనం. అసలు బాబ్జీ గారి పాటలు, ఈ భాస్కర్ రాజు గారి పాటలు, మహేశ్వరి గారి పాటలు మర్చిపోయి కొత్త కొత్త పాటలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అంటే పాడొద్దని అంటలేదు నేను. వాటిని కూడా పాడమని అడుగుతున్నాను. ఎందుకంటే అందులో బాబా యొక్క ప్రేమ తత్వం నిండి ఉంటుంది. బాబా వాళ్ళ చేత రాయించిన పాటలు సంకీర్తనలు గనక. ఇక్కడ హఫీజ్ ఏమంటున్నాడంటే నా ప్రభు స్థాయికి తగినట్లు రాయాలంటే నేను అంతకంటే ఎక్కువ రాయలేను అని చెప్పేవాట. హఫీజు తన కవిత్వాన్ని ఎప్పుడూ ముందుగా వ్రాసి పెట్టుకోలేదు. తన గురువు సమక్షంలో గజల్స్ రూపంలో పాడడం గాని చెప్పడం గాని చేసేవాడు. అంటే తాదాప్యం చెందడం అంటారు. అప్పుడు అత్తరనేవాట, హఫీజు గురువు అనేవాట శిష్యులతో ఈ గజల్స్ ని జాగ్రత్తగా సేకరించి భద్రపరచండి, అవి భావి తరాలకు ఎంతో అవసరం అని చెప్తున్నారు. అంటే మనం కూడా పాత పాటలు ఎంత గ్రంథాలుగా దాచుకోవాలో మనకి ఈ ఉదాహరణ చాలండి. అంటే భావి తరాలకు అందించాలి. కాబట్టి అతను అప్పటికప్పుడు పాడేసేవాడు. అప్పటికప్పుడు చెప్పేవాడు కవిత్వం. ఎప్పుడు ప్రిపేర్ అవ్వడం గాని, రాయడం గాని జరిగేది కాదు. గురువు సమక్షంలో ఆ దాదాప్యంతో చెప్పినవన్నీ కూడా శిష్యుల చేత రాయించి భద్రపరచమన్నాడు గురువు కూడా. హఫీజు కూర్చున్న ఈ గజల్స్ అన్నిటినీ కూడా దివానియే హఫీజ్ అనే గ్రంథాన్ని తయారు చేశారట. భారతదేశం, పర్షియా దేశాలలో ఎంతో మందికి ఈ గ్రంథమే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని ఇస్తూ ఉంది. ఈ గ్రంథాన్ని సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సంఘటనల చరిత్రలో ఎన్నో కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు అంటే యావత్ ప్రపంచానికి సేఫ్ అంటే రక్షణ కల్పించే నిర్ణయాలు కూడా ఈ హఫీజు సూక్తుల ద్వారా తీసుకునేవారట. ఈ రోజుకి కూడా ఏదైనా విషయంలో సలహా కావలసి వస్తే ఈ గ్రంథాన్ని సంప్రదించడం సర్వసాధారణమైన విషయం అని చెప్తున్నారు. అంతెందుకు హఫీజు మరణించినప్పుడు అతని అంతిమ సంస్కారాలు ఏ విధంగా చేయవలెనో ఈ గ్రంథాన్ని సంప్రదించే నిర్ణయించారట. అంటే అప్పుడు హఫీజ్ ఏం చెప్పలేదు కనుక ఏం చెప్పి ఉంటాడు అంటే హఫీజు కవిత్వంలో తెలిసింట. హఫీజు కవితలలో బాబాకి అందుకే బాబాకి హఫీజు కవితలు అంటే అంత ఇష్టం. భగవద్ అనుభవం పొందినవాడు. అంటే తను ఎంత వంగి ఉండాలంటారు చూడండి. అదేదో ఎంత ఎదిగినా అలాగా ప్రతి విషయంలో కవిత్వం విషయం హఫీజు మనం తరచూ వింటూ ఉంటాం. బానిస ఈ పదాలే వాడుతూ ఉంటాడు భగవంతుడి విషయంలో. అందుకే ఈ 3 ద్విపదాలు బాబా ఏం చేశారు, తన ఆఖరి గడియలలో తన రూమ్ లో పెట్టుకున్నారు. ఎందుకంటే భగవంతుని దరిచేర్చే మార్గాలండి. ఒక బానిసత్వంలో కూడా ఆయన ఆయన నిర్ణయంలో కూడా ప్రతి విషయంలో ఎంత విధేయత ఉండాలి అన్నది ఈ 3 సూక్తులు మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏం చూపించాడు, అదృష్టవంతుడైన బానిస అయ్యేందుకు గురువు ఆదేశించిన ప్రతి ఆదేశాన్ని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా తూచా తప్పకుండా పాటించు అన్నాడు హఫీజు మహాకవి. అంటే ఇప్పుడు మనకి రామదాసు కళ్యాణం ఈ స్టోరీ మనకి తెలుసు. అంటే ఇలాగే ఈ ఫెర్రం బాక్సావాలా అని బాబా ఒకసారి అడుగుతారండి, నీకు ఆధ్యాత్మికత గురించి ఏం తెలుసు అంటే చాలా అద్భుతంగా చెప్తాడు అతను. బాబా ఏమి చెబితే అది చెయ్యడమే ఆధ్యాత్మికత అంటాడు. అది అసలైన శిష్యుడు అంటే, అసలైన ప్రేమికుడు అంటే. బాబా చాలా సంతోషించి సభాష్, ఆధ్యాత్మికత అంటే ఒక్క మాటలో చెప్పేశావు నువ్వు. గురువుకు పరిపూర్ణ విధేయునిగా ఉండడం అనేదే ఆధ్యాత్మిక మార్గంలో నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు బాబా కూడా. హఫీజు మహాకవి ఫస్ట్ చెప్పింది ఏంటి, అదృష్టవంతుడైన బానిస అయ్యేందుకు గురువు ఆదేశించిన ప్రతి ఆదేశాన్ని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా తూచా తప్పకుండా పాటించు. మనకి మండలి వాళ్లే మార్గదర్శకాలండి. వాళ్ళ స్టోరీస్ చాలా ఉంటాయి. బాబాని అసలు ఏమీ ప్రశ్నించకుండా అద్భుతమైన పనులు త్యాగాలు చేసిన అద్భుత ధన్య భాగ్యశీలులు మన మండలి వారు. ఇక రెండోది, గురువు చెప్పిన ఏ విషయాన్నైనా తప్పు అని అనకు, ఎందుకంటే ఆయన చెప్పిన దానిని అర్థం చేసుకోలేని అసమర్థత నీలోనే ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక కథ చెప్పారండి, అది కూడా మనకి తెలుసు. ఒక పాము గ్రామంలో అటువైపు వెళ్లే వాళ్ళందరినీ కాటేస్తూ ఉంటుంది. అందరూ భయపడిపోతూ ఉంటారు. ఒక సద్గురువు ఎదురవుతాడు. అతని పోతూ కాటైపోతుంటే
అతను చెప్తాడు, ఎందుకు ఈ మార్గంలో వెళ్తున్నావు, నువ్వు నువ్వు పశ్చాత్తాపం నీకు రాదా, ఇలా చేయడం తప్పు కదా అంటే అప్పుడు పాము చెప్తుంది, మరి నేనేం చెయ్యాలి అంటే, నువ్వు ఎవరిని కాటేయకుండా ఉండు, అప్పుడు నీకు మంచి మార్గం లభిస్తుంది అని చెప్తాడు. సద్గురు సలహా ఇస్తాడు. అంటే ఎవరిని కాటేయకూడదు అని చెప్తాడనమాట. సరే పాపం పాము ఏం చేస్తుంది, సద్గురు చెప్పిన దాన్ని ఆచరిస్తుంది. ఇలా పాము కాటేయట్లేదని తెలిసి అందరూ రాళ్ళు వేస్తారు. ఆఖరికి అది శరీరం విడిచే స్టేజ్కి వచ్చేస్తుంది. ఒకరోజు అదే సాధువు మళ్ళీ అదే దారిలో వెళ్తుంటే అడుగుతాడు, అదేంటి నీ పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అడిగితే, ఏం చేయమంటారు స్వామి, మీరే కదా ఎవరిని కాటేయద్దన్నారు అని సింపుల్ గా చెప్పేస్తున్నానండి. అంటే అప్పుడు సాధువు అంటాడు, నేనేం చెప్పానో నీకు అసలు అర్థం కాలేదు అంటాడు. నేను కాటేయద్దన్నాను కానీ బుస కొట్టద్దనలేదు కదా. అంటే బుస కొట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ప్రమాదం జరగదు, దీనికి ప్రమాదం జరగదు, అది ఒక సంస్కారం అవదు, బంధనం అవదు కదా. బుస కొట్టడం అన్నది చెప్పాను కదా, అది నువ్వు చెయ్యొచ్చు కదా, అదెందుకు చేయలేదు నువ్వు అంటే, మనం గురువు చెప్పే ప్రతి దానిటిలో కూడా మనం హింస అహింస అని డిస్కోర్సెస్ లో కూడా చదువుకున్నామండి. ఏది హింస ఏది అహింస అని చాలా అద్భుతంగా చెప్పారు బాబా. అది ఒకసారి చదువుకుందాం. అలాగే ఇక్కడ సాధు అంటున్నాడు, నేను నిన్ను ఎవరినీ కాటేవద్దని చెప్పాను గాని బొస కొట్టి భయపెట్టవద్దని చెప్పానా, నువ్వే నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు అన్నట్టు. కాబట్టి సర్వజ్ఞుడైన గురువు ఏం చెప్పినా అందులో ఏదో అంతరార్థం తప్పక ఉంటుందని తెలుసుకోమని హఫీజు సూక్తిలోని భావన. దీని గురించి మళ్ళీ ఇంకోసారి మనం తెలుసుకుందామండి. అంటే ఇది సమయాభావం వల్ల ఇక్కడితో ఇది ఆపుతున్నాను. ఇక 3వ ద్విపదంలోకి వెళ్ళిపోదాం. నన్ను అజ్ఞానం నుండి విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏం చేసినా అందరి క్షేమాన్ని కోరే చేస్తాడు. ఇది కొంచెం మనకి కష్టం అనిపిస్తుంది ఆచరణ, కానీ చేసి చూపించారండి. దీనా తలాటి విషయంలో ఇది జరిగింది. ఆ ఇన్సిడెంట్ మనం తెలుసుకుంటే బాబా ఎంత సంతోషం పొందారో ఆ విషయంలో అన్నది మనకి అవగతం అవుతుంది. ఇక్కడ ఏంటంటే బాబా భౌతిక దేహంలో ఉండగానే జరిగిన సంఘటన అన్నమాట. ఈ దీనా తలాటి కుమారుడు కురుషద్దు లండన్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. గుండెపోటుతో మరణిస్తాడు అతను. ఇప్పుడు 1958 జనవరి 26వ తేదీన ఈ వార్త బాబా సోదరుడు ఆది జూనియర్ తీసుకొచ్చి చెప్తాడు, ఇలాగ లండన్ లో దీనా తలాటి కొడుకు చనిపోయాడని. అప్పుడు బాబా ఆదేశం మేరకు ఎరీచ్ ఏం చేస్తాడంటే, బొంబాయిలో ఉంటుంది దీనా తలాటి, ఆమె దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆమె కుమారుని మరణ వార్తను తెలియజేసి ఎవరూ దుఃఖించకూడదనే షరతుపై బాబా వారిని తన దగ్గరికి తీసుకురమని చెప్తారు. ఎవరికి, ఎరిచికి. ఇది వార్త తీసుకొచ్చింది ఆది జూనియర్, కానీ ఎరిచిని పంపిస్తారు, నువ్వు వెళ్ళు, ముంబైలో ఉంది తను, ఎవరు బాధపడకుండా, నొప్పి అంటే బాధపడకుండా ఈ కుమారుడు చనిపోయాడన్న వార్త చెప్పి నా దగ్గరికి తీసుకురమని చెప్తే సరే ఎరిచి వెళ్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే దీనా తలాటి కూతురైతే దుఃఖిస్తుంది కానీ దీనా మాత్రం అసలు ఏడవట్లేటండి. ఎందుకు ఏడుస్తావు అని కూడా తిరిగి కూతురుతో అంటూ, నా నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నావు, నీ అన్న ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నావు, ఎక్కడికో వెళ్ళలేదు, బాబా దగ్గరే ఉన్నాడు, బాబాతో సంతోషంగా ఉన్నాడు, కాబట్టి మనం కూడా సంతోషంగా ఉండాలి అని ధైర్యం చెప్తుంటా. ఎరిచి అవాక్కైపోయాట ఈ మాటలు విని. ఎంత అద్భుతంగా చెప్పిందో అంటే ఆయన సంతోషాన్ని కోరుకునే ప్రేమికులంటే ఇలా ఉండాలి అనిపించేంత అద్భుత స్టోరీ అండి. దీనా తలాటి స్టోరీ మనం చదువుకోవాలి. వీలైతే కనుక మల్లికార్జునరావు గారు ఎవరో ఒకళ్ళు ఆ బుక్ ని చదివి వినిపిస్తే వినాలని ఉంది నాకు. ఇక దీనా ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఎరిచి బాబా ఉన్న ఆసియానాకు అంటే నారిమన్ ఇంటికి తీసుకొచ్చారు. వారు బాబాని దర్శించుకున్న తర్వాత బాబా వారితో ఈ కురుషద్ మరణ వార్త విని, మిమ్మల్ని కలవడానికి నేను బొంబాయి వచ్చాను, కురుషద్ మరణించి ఉండకపోతే అతడు నేను ఇచ్చిన ఆదేశాలను తప్పక ఉల్లంఘించేవాడు, ఆపై ఎన్నో బాధపడవలసి వచ్చేది, కురుషద్ ఇప్పుడు నా వద్దకు ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పి దీనాతో అన్నట్ట బాబా. నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరికి వచ్చేవాడిని, వాడు ఎక్కడికో వెళ్ళిపోలేదు, నీ కుమారుడు నా దగ్గరే ఉన్నాడు అని. నీకు ఏడవాళ్ళు ఉంటే ఏడ్చేయని కూడా అన్నట్టు బాబా. అంటే దీనా అంటుందండి బాబాతో, బాబా నాకు ఏడవాలి లేదు అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాకు విధేయురాలై ఉండాలనే ఉద్దేశంతో ఆమె దుఃఖాన్ని మనసులోనే అణిచిపెట్టేసుకుంది. బాబా 10 కమాండ్మెంట్స్ అనే సినిమాకు టిక్కెట్లు తెప్పించి వెళ్దామా అని అడిగారటండి. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో భగవంతుడు
ఎలాంటి చర్య చేస్తాడో అందుకే హఫీజు మహాకవి చెప్తున్నాడు. అదే నీ ఇచ్చ అయితే తప్పకుండా వస్తాను అందటండి. అసలు ప్రేమికుడు ప్రియతముడు అని ఒక కాన్సెప్ట్ లో ప్రేమ గురించి బాబా చెప్తూ ఉంటారు. ఇంకక్కడ నేను అన్నది ఉండదు. ఇప్పుడు కుమారుడు పోయినా కూడా ఆవిడ దుఃఖించటం లేదు అంటే ప్రీతముడి సంతోషాన్నే కోరుతోంది కనుక, ఆయన ఇచ్చిన అంగీకరిస్తోంది కనుక, విధేయత చూపిస్తోంది కనుక, పూర్తి సర్వార్పణ అయిపోయింది కనుక అక్కడ దుఃఖానికి చోటే లేదు. అందుకే బాబా సినిమాకి వెళ్దామంటే సినిమాకి వస్తానని అంటోంది. అంటే ఏమంటున్నాడు హఫీజ్ మహాకవి? నన్ను అజ్ఞానం నుండి విముక్తి చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినా అందరి క్షేమాన్ని కోరే చేస్తాడు. ఇదొక్క కాన్సెప్టే దీనా తలాటిలో ఉంది. ఆయన సంతోషాన్నే కోరుతోంది కనుక బాబా సినిమాకి రమ్మంటే కూడా సినిమాకి వెళ్ళిపోయింది. కానీ ఇవన్నీ కూడా మనకి వింటే మనకు చాలా ఆశ్చర్యంగా, మనం చేయగలమా అనిపించేస్తూ ఉంటుంది. కానీ చేసి చూపించిందండి దీనా తలాటి. దీనా దుఃఖాన్ని లోపలే ఉంచేసుకోవడం మంచిది కాదని బాబా ఆమెను ఏడిపించమని డాక్టర్ ఆలూకి చెబుతారు. ఆమె ఎంత ప్రయత్నించినా దీనా ఏడవలేదు. చివరికి బాబాను బొంబాయి రమ్మని ఆలు ఫోన్ చేసింది. ఇది అయిపోయాక వెళ్ళిపోయింది తను. అయినా కూడా తను ఏడవట్లేదని బాబా చెప్పారట అక్కడ ఉన్న డాక్టర్ ఆలూకి. ఎలాగైనా దుఃఖం బయటికి వచ్చేయాలి కన్నీళ్ళ రూపంలో, రాత్రి తనకి చాలా ప్రమాదం అని చెప్తే, నా వల్ల కాలేదు బాబా, మీరే రండి అని చెప్పింట. బాబా వస్తారనే వార్త తెలిసిన దీనా ఒక పూలహారం తెప్పించి ద్వారం వద్దే ఎదురు చూస్తూ ఉంది. బాబా కారు రాగానే దీనా వెళ్లి బాబా మెడలో పూలహారం వేసింది. బాబా ఆమెను తన పక్క సీట్లో కూర్చోమని, నీకు ఏడవాలని ఉందా అని అడిగారు. లేదు బాబా అని సమాధానమిచ్చింది దీనా. బాబా అన్నారు, నిన్ను చూడడానికే వచ్చాను, నీ మనసులో ఏముందో నాకు చెప్పుకో అన్నారు బాబా. అప్పుడు దీనా ఖుర్షిద్ని లండన్ పంపించి తప్పు చేశాను బాబా, అతన్ని పంపించకుండా ఉండవలసింది. ఇప్పటికీ కూడా చూడండి, నిన్ను ఇంత నమ్ముకున్నాను, నా కొడుకు నువ్వు తీసుకెళ్లిపోయావు అంటలే చూడండి. నేనే తప్పు చేశాను బాబా, వాడిని లండన్ పంపించకుండా ఉండవలసింది అంటే బాబా అంటున్నారు, తన మెడలో దండ వేసింది కదా, ఆ దండలో ఒక ఆకు తీసి చింపి బాబా అంటున్నారండి. బాబా ఏమంటున్నారంటే, నా ఆజ్ఞ లేనిదే ఒక ఆకు కూడా కదలదు ఖుర్షిద్, అక్కడ ఆ సమయంలో మరణించాలని దైవ నిర్ణయం, అలాగే మరణించాడు, ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు అన్నారు బాబా. బాబా బయలుదేరే ముందు దీనా తన ఇచ్చకు కట్టుబడి ఉన్న తీరుకు చాలా సంతోషించారు బాబా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే, అసలు ఎంత అద్భుతమైన చర్య. బాబాయే సంతోషించారంటే చూడండి, అంటే ప్రభు సంతోషాన్నే కోరి ఆ నింద కూడా తన మీదే వేసుకుంది. మనం మాట్లాడితే పొద్దున్న లేచిన కొద్దీ ఏదైనా ఒక చిన్న పొరపాటో కష్టమో వస్తే వెంటనే భగవంతుడి మీదే నింద వేస్తాం మనం, ఇలా ఎందుకు చేశాడు భగవంతుడని. కానీ చూడండి, అంత కొడుకు పోయినా కూడా నేను పంపించకుండా ఉండవలసిన తన మీద వేసుకుంటే, అందుకే ప్రభు ప్రేమకు బానిసను అనడానికి కారణం కూడా ఇదేనేమో అనిపిస్తుంది. బాబా ఏం చెప్తున్నారు దీనా తలాటితో, నా ఆజ్ఞ లేనిదే ఒక ఆకు కూడా కదలదు, అక్కడ మరణించాలని అది దైవ నిర్ణయం, ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు. అంటే నేను పంపించాను అందువల్లనే పోయాడు, ఇదేం కాదు. బాబా ఎంత క్లియర్ చేశారో చూడండి. అంటే ఆమె అలా బాబా ఇచ్చుకు కట్టుబడి ఉండడం కూడా బాబాకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని రాస్తూ, మనం ఏంటంటే మన మానవులుగా మనం గతం వర్తమానం మనకు బాగా గుర్తుంటుంది, భవిష్యత్తు గురించి తెలియక మనం ఏం చేస్తాం, భవిష్యత్తు గురించి కూడా మాట్లాడేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం రాస్తున్నారంటే, మానవులుగా మనకు గతం వర్తమానం తెలుసు, భవిష్యత్తు గురించి మనకు తెలియదు, బాబాకి సర్వం తెలుసు. బాబా ఏం చేసినా వారి ఆధ్యాత్మిక పురోగతి కోసమే చేస్తారు అన్నది మమ్మాటికి నిజం చేస్తున్నారు. అందుకే ప్రతి దాంట్లో కూడా ఈ హఫీజ్ సూక్తుల్ని ఎందుకు బాబా ఇచ్చారు అంటే, అందులో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి కనుకే ఆఖరి గడియల్లో బాబా అంత అద్భుతంగా ఈ సూక్తుల్ని మనకు అందించారండి. వీటిని జ్ఞాపకం పెట్టుకుంటే భగవంతుని ఎలా ఫాలో అవ్వచ్చు, ఎలా విధేయత చూపించవచ్చు, ఎలాంటి సంపూర్ణంగా ప్రభువుకి అంకితం అవ్వచ్చు, ఎందుకు ఏమిటిని ఎందుకు అడగకూడదు, ఇవన్నీ మనకి ఆ 3 పద్యాల్లో ఎంత అవగాహన అయ్యేలా బాబా అందించారు మనకి. అసలు ఎందుకు హఫీజ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది మనకి అవగతం అవుతుందండి. ఇక్కడ మండలి వాళ్ళు బానిసలు అంటారు కదా, మనకి మన మండలిలో మనకి ఎరిచినే చూసుకోండి. ఎరిచి ఒక విషయంలో ఈ బానిసత్వం గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. అది ఒక్కసారి చెప్పేసుకుని మనం ముగించుకుందాం.
అంటే మండలి వారికి అందరికన్నా కూడా కొంచెం భిన్నంగా ఇరిచ్చిది కనిపించేది అని రాస్తాడు రియల్ ట్రెజర్ లో రిస్తుంబి ఫల్హాటి. ఆయన ఏదైనా మీతో నేరుగా ముక్కుసూటిగా చెప్పేవారు కాదు. దాన్ని మాత్రం మేము నమ్మేసేలా యాక్ట్ చేసేవారట. అంటే నమ్మేశాడు ఇరిచి అనుకునేలాగా అందరినీ అనేసి ఆఖరిని నవ్వేసి ఫూల్ చేసేవట. ఈ ధోరణి చూసి ఇరిచి సెక్రటరీ ఎవరో ఉంటారు, ఆవిడ అడుగుతుందన్నమాట, నాకొకటి చెప్పు ఇరిచి, నీవెప్పుడైనా సత్యం చెబుతావా? ఇలా చెప్పి నమ్మించడంలో నీ ప్రతిభ అమోఘం. నీవు బాబా ఇద్దరూ కలిసి ఈ తమాషాను నిరంతరం బాగా అభినయించి ఉంటారు. చెప్పు చెప్పు ఇరిచ్, బాబా ఎప్పుడైనా సత్యం పలికారా అని అడిగింటండి. అసలు ఎంత అద్భుతమైన క్వశ్చనో. ఎందుకంటే ఇదంతా భ్రాంతి మాయ అంటారు కదా, మరి బాబా మనతో మాట్లాడింది కూడా మాయేనా? మీరు బాబా బాగా నటించి ఉంటారు కదా అంటే మనం యాక్చువల్ గా ఏం జరిగినా నిజం అనేసుకుంటూ ఉంటాం కదా. ఇరిచి కూడా బాబా భౌతిక దేహం చాలించిన తర్వాత కూడా ఇది కొనసాగించాడు. ఏం చెప్పినా నిజం అనేలాగా. ఇరిచి నమ్మేస్తున్నాడు బాబాని కూడా. మనం అంతే కదా, సహవాసుల్లో బాబా ఎంత అమాయకంగా, నువ్వు ఎలా వచ్చావు, నీ ఆర్థిక పరిస్థితి ఏం తెలియని వాళ్ళలాగా సర్వాంతర్యామి అని ప్రభు ప్రార్థనలో ఇచ్చినా కూడా ఈ ఈ సహవాసుల్లో భౌతికంగా ఆయన ఉన్నప్పుడు సహవాసులు అద్భుతంగా జరిగేవని ఇప్పటికీ ప్రేమికులు చెబుతూ ఉంటారు. అంత అనుభూతి ప్రభు ఇచ్చాడు అంటే ఓ దగ్గరితనం. భగవంతుడంటే చేతులు కట్టుకుని దూరం కాదు, దగ్గరతనం కోసం ఆయన చాలా అద్భుతాలు చేశాడు సహవాసులో. లిజన్ హ్యుమానిటీ అంతా కూడా అద్భుతాలే ఉంటాయి, మనం అది కూడా చదువుకోవాలి. అలాగా ఇరిచిని అడిగితే ఇరిచి చెప్తున్నాడండి, అంటే మీ ఇద్దరు కూడా ఇలాగే నటించారా మొత్తం అంతా అని అడుగుతుంది క్రేగ్ ఎవరో. అడిగితే భగవదైక్యాన్ని మాత్రమే సత్యంగా మీరు తీసుకుంటే మిగిలినదంతా అసత్యమే అని చెప్తున్నాడు ఇరిచే. అదంతా మాయ పరిధిలో మీరు ఏది మాట్లాడినా ఏది చేసినా అదంతా అసత్యమే. ఆయనను తలుచుకున్నప్పుడు, ఆయన నామాన్ని స్మరించినప్పుడు తప్ప. చూసారా, బాబా కూడా అదే అంటారు, నాతో గడిపిన క్షణాలే ముఖ్యమైనవి, మిగిలినవని డస్ట్బిన్ తో సమానం అన్నది కూడా అందుకే. మిగిలినంతా మాయ, మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా. కానీ బాబాని తలుచుకోవడం, బాబా నామాన్ని స్మరించడం, ఇది మాత్రం మాయ కాదు అని చెప్తున్నాడు. అందువల్ల ఆ అర్థంలో బాబా అసత్యమైన మాయ యొక్క భాషను మనందరితో సంభాషించడానికి వాడుకున్నాడు. ఒకవేళ శుద్ధ సత్యస్థాయికి చెందిన ఆయన భాషలో మాట్లాడవలసి ఉంటే అది మనకు గ్రాహ్యమై ఉండేది కాదు. అంటే మనం అర్థం చేసుకోలేం కదా. ఫైనల్ డిక్లరేషన్ ఏదో దేంట్లోనో బాబా 3 భాషలు వాడతారు, మనకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతా అంటే అప్పుడు బాబా అంటారు, మీరేం కంగారు పడకండి, ఇది మీకు తెలియపరిచానంతే, నా కొంగు పట్టుకుని ఉంటే చాలు అని పాపం తర్వాత బాబా సులువు మార్గాలు చెప్పారు. అలాగే ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నాడంటే, మనం చేసే ప్రతి విషయం మనల్ని భ్రాంతిలో బంధిస్తుంది, అదే మాయా. మంచి పనులు అలాగే చెడ్డ పనులు రెండూ బంధనాలే. కాబట్టి ఉపాసనీ మహారాజ్ అన్నట్టండి, మీ శ్వాసక్రియ కూడా తప్పే అన్నట్ట. మాయా ప్రపంచంలో అది అలాగే ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రయత్నం మనల్ని బంధిస్తుంది. పూర్తిగా ఆయనకు చెందిన వాళ్ళం కావడానికి చేసే ప్రయత్నం తప్ప అన్నట్ట ఉపాసనీ మహారాజు. కాబట్టి మనం ఆయనకు సంపూర్ణంగా సర్వసమర్పణ చేసుకుంటే, 100% విధేయత పాటిస్తే, ఇక మనం మన పనుల వల్ల బంధించబడం. సద్గురువుకు విధేయుడై ఆయన చెప్పింది చేసినప్పుడు ఆ చేతల బాధ్యత ఆయన పైననే ఉంటుంది. నీకిక బంధనాహేతువైన సంస్కారాలు రావు అని ఉపాసనీ మహారాజ్ చెప్పింది ఇరిచి చెప్పాట. కాబట్టి ఇరిచి అంటున్నాడు ముగింపులో, మేము చేసింది అదే అంటున్నాడు. అందుకే కదా, ఏమిటి, ఎందుకు బాబా వెళ్ళమంటావు, టికెట్ తీయమంటావు, జేబులో డబ్బులు లేవు, వాళ్ళెవరో మాకు తెలియదు, ఎలా వండించేసారు, ఇలా క్వశ్చన్స్ ఏమి ఉండేవి కాదండి. అసలైన బానిసలు అంటే మండలి వాళ్ళే. కాబట్టి మేం చేసింది అదే, బాబా ఏం చెప్తే చేసుకుంటే వెళ్ళిపోవడమే తప్ప మా బుద్ధి మా మేధస్సు ఏది ఎప్పుడూ వాడలేదు అని చెప్తాడు ఇరిచి. మేము మా స్వేచ్ఛను ఆయనకు బానిసలవ్వడానికి ఉపయోగించుకున్నాం. ఆయనకు బానిసవైపోవడం వల్ల ఏదో ఒక రోజు నీకు అసలైన స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. అంటే అనుభవంలోకి వస్తుంది అంటే ప్రతిదానికి మమైకమైపోతూ ఉంటామండి ఈ కలియుగంలో. మనం ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు కూడా బాబోయ్ అమ్మో అంటాం, చిన్నవైనా పెద్దవైనా కూడా. అలా మమైకం అయిపోకుండా ఉండడం కోసం ఈ చిన్న చర్య అన్నమాట. ఆయన కొంగు పట్టుకోవడం, బాబాయే చేయిస్తున్నాడు అనుకోవడం, బాబాతోనే నడుస్తున్నాం అనుకోవడం. కొంతమంది ప్రేమికులు కూడా ఏది తీసుకొచ్చినా ముందు బాబాకి టచ్ చేస్తే గానీ తినడం కానీ వాడడం కానీ చేయరు. అలాగే బాబాకి చెబితే గానీ బయటకు కూడా వెళ్ళరు కొంతమంది ప్రేమికులు. అంటే ఇంట్లో బాబా ఉన్నారనే భావన,
ఒకతనైతే గుంటూరు ప్రేమికుడు రిజర్వేషన్ బాబా నేను నీతో వస్తాను అంటే 2 టికెట్లు ఇద్దరు వస్తే 3 టికెట్ బాబాకి రిజర్వేషన్ చేయించి ఆ బెర్త్ మీద ఎవరిని పడుకోకుండా బాబా ఉన్నారు ఆ బెర్త్ మీద ఎవరు పడుకోకుండాని అలా బాబాని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారండి గుంటూరులో. అలా అద్భుతాలు జరిగాయి. అందుకనే బాబా అంటున్నారు నా మీద పూర్తిగా ఆధారపడి జీవించండి. ఈ జీవించడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ మనకి సంస్కార బంధం కాకుండా రక్షింపబడతామన్నమాట. మంచైనా చెడ్డైనా అన్నీ ఆయనకి అప్పగించేస్తే కనుక కష్టం కానీ ప్రయత్నం చేసేద్దాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా బాబా గురించి తెలుసుకుంటాం. బాబా ప్రేమను కోరుకునే వాళ్ళం కనుక ఆయన ఇచ్చగా తల ఒగ్గి ఆయనకు బానిసలవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు. జై బాబా అండి. దీనతలతి ఆమె దుఃఖాన్ని బయటికి పెట్టిస్తారు బాబా. ఎట్లా అంటే ఆవిడ ఎంత మండవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా ఏడవదు, ఎన్ని రకాలుగా చెప్పినా ఏడవదు. అప్పుడు బాబానే కల్పించుకుని ఆ దీనతలతి కొడుకుని మళ్ళీ బాబా తలుచుకుంటూ అప్పుడు అతను ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏవో కొంచెం జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేసుకుని బాబా కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు. ఆ ఏడుపు విని మొత్తం బళ్ళు నేర్చేస్తుంది దీనతలతి. బాబా కళ్ళమట నీళ్ళని చూసి ఆవిడ ఏడుస్తారు. చూసి మొత్తం బరస్ట్ అయిపోతుంది. అవునండి. ఆవిడ దుఃఖానంతా కూడా అప్పుడు బయట పెట్టేస్తుంది. అవును. ఆ విధంగా అది ఆ విధంగా ఆవిడలో ఉండేటువంటి దుఃఖం లోపల ఉంచుకోకూడదని చెప్పి బాబా ఆ ప్రక్రియ చేస్తారు అన్నమాట. ఈ 3 మన హఫీజ్ 3 సూక్తులు కూడా జనవరి 30ని ముందు రోజుని బాబా బాడీ డ్రాప్ చేసే ముందు రోజున అక్కడ ఎందుకు పెట్టించారంటే నా ఉద్దేశం, బాబా అక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, నా పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నాను. బాబా గురువు హఫీజు, ఆ బాబా గురువు అయినటువంటి హఫీజు ఏ సూక్తులు అయితే ఇచ్చారో ఆ సూక్తులు ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నించకుండా ఏ విధంగా ఉండాలో ఆ గురువు గారు చెప్పినటువంటి ఆయన ఎన్నో మెసేజ్ ఇచ్చారు, ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మెసేజ్ ఏదో ఒకటి పెట్టించవచ్చు కదా అక్కడ. అవేం పెట్టించకుండా హఫీజ్ సూక్తులు ఎందుకు పెట్టించారు అంటే నాకు తోచింది ఆయన గురువు ఇచ్చినటువంటి ఆ సూక్తులు తీసుకొచ్చి ఆ కప్లెట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టించారు ఆ దిగుదలు. ఎందుకు అంటే మళ్ళీ బాబాకి మనం బాబా ఇచ్చినటువంటి ఎన్నో మెసేజ్లు ఇచ్చి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా మనం కూడా బాబాను అనుసరించాలి. ఎందుకంటే మనకి బాబానే కదా సర్వం, గురువు ఆయనే, భగవంతుడు ఆయనే, అన్నీ ఆయనే. ఆ ఉద్దేశంతో మనం కూడా బాబాను అనుసరించాలి. ఆయన గురువు హఫీజ్ని ఏ విధంగా అనుసరించారు ఆ బోర్డు అక్కడ పెట్టించారు, అలాగే బాబా ప్రేములందరూ కూడా బాబాను అనుసరించాలనే ఉద్దేశంతో బాబా అక్కడ బోర్డు పెట్టించారేమో అని నా పర్సనల్ ఒపీనియన్. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత అరుణ రవీంద్ర గారు పాడతారు. మీరు పాడే మాట అయితే సిద్ధంగా ఉండండి. పాడతాను సార్. శర్మ గారు పాడేది పాడుతున్నారు. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा को जय जय जगदीश, जय जय परमेश, जय जय जगदीश, जय जय परमेश, जय जय जगदीश्वर, जय जय मेहरीश्वर, जय जय जगदीश, जय जय परमेश. नी प्रेम करुणा नी नाम स्मरण कोरेनु नेनु निनु मरुवलेनु देवादि देव प्रेम स्वभाव नामन विभिन्न राव बाबा अवतारु मेहेरु बाबा. जय जय जगदीश, जय जय परमेश. रामावतार कृष्णावतार प्रेमावतार मेहेरु बाबा మా కొరకు అరుదించినావా నీ ప్రేమ చవి చూపినావా. जय जय जगदीश, जय जय परमेश. सत्यावतार दिव्यावतार नव्यावतार मेहरावतार
మౌనవతారా మమ్మేలరారా నీ చెంత మమ్ము చేర్చుకోరా సర్వేశ సర్వాధికారా జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వరా జయ జయ మెహరీశ్వరా అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా అండి. ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు మీరు ఒక పాట పాడండి. ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి తర్వాత. अवतार मेहर बाबा की जय। श्री मेहरम जय मेहरम मेहरे मनोहरम श्री मेहरम जय मेहरम मेहरे मनोहरम मेहरे मनोहरम मेहर मेहर అనే మూడక్షరములు మెహర్ మెహర్ అనే మూడక్షరములు అక్షరాలలో బీజాక్షరములు లక్ష్య సాధనకు లాలిత్యములు మోక్షమును సగే మంత్రములు శ్రీ మెహరం జయ మెహరం మెహరే మనోహరం మెహరే మనోహరం కలులు దుర్బలులు పతితుల పాపుల కలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు దివ్యాక్షరములు సాటి లేని సర్వోన్నత నామం నామ ప్రియులకు మధురవరము నామ ప్రియులకు మధురవరము శ్రీ మెహరం జయ మెహరం మెహరే మనోహరం మెహరే మనోహరం ప్రేమ తత్వమును అలవాటు చేసి సోదరత్వమును సహజము చేసే ప్రేమ తత్వమును అలవాటు చేసి సోదరత్వమును సహజము చేసే మేహర్ మేహర్ మెహర శ్రీ మెహరుని నామం మెహరుని నామం స్మరించుటయే మన గత జన్మ ఫలము మన గత జన్మ ఫలము శ్రీ మెహరం జయ మెహరం మెహరే మనోహరం మెహరే మనోహరం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత ఉమాదేవి కురివేళ సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. స్ఫురించితే నీ నగవు మహానందమోయి స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహర నీ తలపు మహాభాగ్యమోయి మనోహర నీ తలపు మహాభాగ్యమోయి స్ఫురించితే నీ నగవు మహానందమోయి.
ఎదురు చూశాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. ఎదురు చూశాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు. తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు. పూరించితే నీ నగవు మహానందమోయి. ప్రియతమా నిన్ను చూశాక, ప్రేమతో నిన్ను పిలిచాక. ప్రియతమా నిన్ను చూశాక, ప్రేమతో నిన్ను పిలిచాక. క్షణము నిన్ను వీడిపోలేని గమనమయ్యింది జీవనము. క్షణము నిన్ను వీడి మనలేని గమనమయ్యింది జీవనము. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. కనుల నిలిచింది నీ రూపం, కలల పండింది ఆ రూపం. కనుల నిలిచింది నీ రూపం, కలల పండింది ఆ రూపం. నేనుగా ఇంక మనలేను, కలసిపో నిమ్ము నీలోనే. నేనుగా ఇంక మనలేను, కలసిపో నిమ్ము నీలోనే. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. మనోహర నీ తలపు మహాభాగ్యమోయి. మనోహర నీ తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. ఆ ఆ ఆ ఆ ఆ అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్. మంచి పాట జయబాబు అండి, మంచి పాట వినిపించారు. మేర్ శ్రీ గారిది లేటెస్ట్ రచన అనుకున్నాను. జయబాబా. ఇప్పుడు ఉమాదేవి గారు తర్వాత అవతార్ తర్వాత మెహర్ బాబా की మూర్తి जय. సిద్ధంగా ఉన్నారు. ఏంటండి? మీరు పాడండి, తర్వాత మూర్తి గారు సిద్ధంగా ఉండాలంటున్నారు. ఓకే. దేవాది దేవ మెహర్ బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ. దేవాది దేవ మెహర్ పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా. త్రిగుణాతీత త్రిభువన పాలా దేవాది దేవ మెహర్ భాగ్యాది భోగము లడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము. కనికరము నామము కావగ నీవే దేవాది దేవ మెహర్ తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించుమురా. భక్త ప్రియా హే భాను ప్రకాశ దేవాది దేవ మెహర్ బాబా మురవిని దయగను ప్రేమ స్వభావ. దేవాది దేవ మెహర్ అవతార్ మెహర్ బాబా की जय.
థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మూర్తి గారు పాట పాడతారు. తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. మెహరీసా వందనం పరమేశాభి వందనం మెహరీసా వందనం పరమేశాభి వందనం దివ్యగానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం దివ్యగానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం భవభయహరణం నీ సంస్మరణం భవభయహరణం నీ సంస్మరణం అహముదహించెడి అద్భుతవరము అహముదహించెడి అద్భుతవరము మెహరీసా వందనం పరమేశాభి వందనం నిను స్మరించే క్షణములు మధురం నిను కీర్తించే గళములు మధురం నిను స్మరించే క్షణములు మధురం నిను కీర్తించే గళములు మధురం నిను వినుతించే గీతం మధురం నిను వినుతించే గీతం మధురం నా స్వరమునని గానం మధురం నా స్వరమునని గానం మధురం మెహరీసా వందనం పరమేశాభి వందనం ప్రేమ భావములు మాలో పెంచు ప్రేమానుభూతిని హృదిరగిలించు ప్రేమ భావములు మాలో పెంచు ప్రేమానుభూతిని హృదిరగిలించు ప్రేమ బాటలో మము నడిపించు ప్రేమ బాటలో మము నడిపించు కామదూరులుగా మము దీవించు మెహరీసా వందనం పరమేశాభి వందనం అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. పన్నగేశ్వరరావు గారు జై బాబా. జై బాబా అండి మూర్తి గారు. మంచి పాట వినించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన శ్రీకుమార్ గారు. జై బాబా శ్రీకుమార్ గారు. జై బాబా. పాడండి. మానారాణి మదిలో తలపు అదిగో వినమేహేరు ప్రేమ పిలుపు మానారాణి మదిలో తలపు స్వార్థవాంఛలు దివ్య ప్రేమాగ్ని కెరయైన స్వప్రకాశంబౌ అనంతాత్మ వ్యక్తమౌ మానారాణి మదిలో తలపు
భ్రాంతి మాటలు వినగా బదిరుండవై మెహర్ బాబా దివ్య మౌన సందేశం విను మానరాని మదిలో తలపు అదిగో విను మెహరు ప్రేమ పిలుపు మాయాను గాంచంగా అంధుండవైనచో మానుష దేహు బాబా ఎవరో తెలియురా మానరాని మదిలో తలపు ప్రేమ స్వరూపుని పూర్తి స్వీకరించ ప్రేమని హృదయంబు వికసింపజేయురా మానరాని మదిలో తలపు తనదు ప్రేమికులకు తాను బానిసరా తనదు భక్తాళికి తాను భక్తుడురా మానరాని మదిలో తలపు భాస్కర ప్రియతము మెహరు బాబాయే భాస్కర ప్రియతము మెహరు బాబాయే భగవదవతారంబై భువి కరుదెచరా మానర నీ మదిలో తలపు అదిగో విను మెహరు ప్రేమ పిలుపు మానర నీ మదిలో తలపు. జై బాబా పనగేశ్వర గారు. జై బాబా అందరికీ. జయవాణి శ్రీకుమార్ గారు మంచి పాట పాడారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు ప్రార్థనలు ఉమారాణి గారు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చేయండి. అదే విశాలి బరాటం గారు హారతికి సిద్ధంగా ఉండాలి. దానికి ముందు ఇందాక మెహరంజన్ గారు హింస గురించి ప్రస్తావన వచ్చింది. అయితే హింస గురించి అవతార్ మెహర్ బాబా హైదరాబాద్ ఆన్లైన్ సభాస్ ఎవరి ట్యూస్డే థర్స్డే ఉంటుంది, ఈవినింగ్ 6-8. అందులో మల్లికార్జున గారు స్వాదాహరణ విశ్లేషణ 7-8 భాగాలు అయిపోయింది. అప్పుడే చాలా వివరంగా చెబుతున్నారు, అదే సబ్జెక్ట్ చెబుతున్నారు. ఒకవేళ తెలియకపోతే తెలియని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. జై బాబా. ఇప్పుడు ఉమారాణి గారు ప్రార్థనలో. अवतार मेहर बाबा की जय। हे परवरदिगार, सबके राखनहार और सबकी रक्षा करने वाले, तुम्हारा कोई आदि नहीं है और न तुम्हारा कोई अंत है। तुम अद्वैत हो, तुम तुलना से परे हो और तुम्हारा पास कोई नहीं पा सकता है। तुम्हारा कोई रंग और रूप नहीं है। तुम आविर्भाव से रहित हो और तुम गुणातीत हो। तुम अपार हो और अगाध हो, कल्पना और धारणा से परे हो, शाश्वत और अनश्वर हो। तुम अखंड हो और दिव्य नेत्रों के सिवाय और किसी भी प्रकार से तुम्हें कोई नहीं देख सकता है। तुम्हारा अस्तित्व सदैव था, तुम सदैव रहते हो और तुम सदैव तुम सर्वत्र हो, तुम हर वस्तु में हो और तुम हर जगह से परे तथा हर वस्तु से परे भी हो। तुम आकाश में हो और पाताल में हो, तुम व्यक्त हो और अव्यक्त हो। तुम सब लोकों पर हो और समस्त लोकों से परे हो। तुम तीनों भुवनों में हो और तीनों भुवनों से परे भी हो। तुम अगोचर हो और स्वतंत्र हो। तुम सृष्टि के रचने वाले हो, स्वामियों के स्वामी हो, समस्त मनों और हृदयों के ज्ञाता हो। तुम सर्वशक्तिमान हो और सर्वव्यापी हो। तुम अनंत ज्ञान हो, अनंत शक्ति हो और अनंत आनंद हो। तुम ज्ञान के महासागर हो, सर्वज्ञ हो, अनंत ज्ञान रखने वाले हो। तुम भूत वर्तमान और भविष्य के ज्ञाता हो और तुम स्वयं ज्ञान हो। तुम पूर्ण दयामय हो और सतत परहितकारी हो। तुम आत्माओं की आत्मा हो और अनंत गुणों से संपन्न एक परमात्मा हो। तुम सत्य, ज्ञान और परमानंद की त्रिमूर्ति हो।
तुम सत्य के मूल हो, प्रेम के महासागर हो। तुम सनातन सत्ता हो, ऊंचों में सबसे ऊंचे हो। तुम प्रभु और परमेश्वर हो। तुम परब्रह्म हो और परात्पर परब्रह्म भी हो। तुम परब्रह्म परमात्मा हो, अल्लाह हो, इलाही हो, यज़ान हो, अहुरमज़ हो और प्रियतम ईश्वर हो। तुम्हारा नाम इज्जत अर्थात एक में पूज्य है। हे असीम दया के निधि प्रभुराज, हम अपने सब पापों के लिए पश्चाताप करते हैं। हर एक विचार के लिए जो असत्य, अनुचित या गंदा था, हर एक बोले हुए शब्द के लिए जिसे बोलना हमें उचित न था, और हर एक कर्म के लिए जिसे करना हमें उचित न था। स्वाद से प्रेरित हर एक कर्म, शब्द तथा उच्चार के लिए तथा द्वेष प्रेरित हर एक कर्म, शब्द और विचार के लिए हम पश्चाताप करते हैं। विशेषकर हर एक कामुक विचार तथा क्रिया के लिए, ऐसे हर एक वचन के लिए जिसको हमने पूरा नहीं किया, सब असत्य वचनों के लिए और सभी निंदा, पाखंड, दम या लोगों के पीछे उनके दोष बताने के लिए हम अनुताप करते हैं। और खासकर दूसरों का नाश करने वाले हर एक कर्म के लिए, दूसरों को दुख देने वाले हर एक शब्द तथा कर्म के लिए तथा दूसरों पर दुख गिरने की इच्छा करने के लिए हम अनुताप करते हैं। हे प्रभुराज, आप हम पर असीम दया करके हमारे किए हुए पापों को क्षमा कीजिए और वैसे ही आपकी मर्जी के अनुसार विचार करने में, बोलने में तथा कार्य करने में जो हमारी असमर्थता सदा रहती आई है, उसको भी क्षमा कीजिए। यही हमारी आपसे प्रार्थना। प्रियतम परमात्मा, हमारी ऐसी सहायता कर कि हम तुझसे अधिकाधिक प्रेम करें, और अधिक और अधिक और अधिक, और फिर भी उससे भी अधिक प्रेम करें, जब तक कि हम तुझ में मिलकर एक हो जाने के पात्र ना बन जाए। और तू हम सबको ऐसी सहायता कर कि हम अंत अंत तक बाबा का दामन दृढ़ता से पकड़े रहे। अवतार में ये बाबा की థ్యాంక్ యూ పన్నవేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి కుమారాణి గారు. జై బాబా. జై బాబా అండి. నేను ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చేయమన్నాను. సరే, ఓకే, అయిపోయింది. జై బాబా. ఇప్పుడు మనకి హారతి విశాలి బారాటం గారు సిద్ధంగా ఉండాలి. దానికి ముందు మనందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరంలో నుంచి బాబాని కొద్ది క్షణాలు మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. విశాల్ గారు హారతి పాడండి. జై బాబా అండి. విశాల్ గారు హారతి పాడండి. వినబట్టలేదండి. అన్మ్యూట్ అయ్యారు కానీ వినబట్టం లేదు. జై బాబా. విశాల్ గారు విశాల్ గారు వినబట్టం లేదు. విశాల్ గారు లేరు అనుకుంటారు, గ్రూప్ లో లేరు. అన్మ్యూట్ అయ్యారు కానీ లేదు. అన్మ్యూట్ అయ్యారు కానీ మనకు వినబట్టలేదు. టోను ఆవిడ పాడుతున్నారు. అక్కడ ఏదో ఉంది, ట్రబుల్ వచ్చింది.
ఓకే, సీత గారు మీరు పాడండి. जय बाबा अंडी जय बाबा జై अवतार मेहर बाबा की जय देवादि देवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు జ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి. చక్కగా పాడారు ఆరతి, మీకు ధన్యవాదాలు. ఈరోజు మన